ఏమో ఎక్కువ పడదన్న, హీరోకేమో ఫ్లాప్ పడదన్న, దిల్ రాజుకి ఏమో బొక్క పడదన్న. అన్నా ఏందన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నాయిందన్నా అన్నా అట్లా కాదన్నా. ఫ్లెక్సీలో చిరంజీవి తలకాయ నా తలకాయ పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందన్నా, అది పుట్టుకతో రావాలన్నా. దాన్ని తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టుకున్నంత మాత్రమే కాదన్నా, పవన్ కళ్యాణ్ కాడ ఉన్నంత సినిమాలో ఉన్న కంటెంట్ ఉండాలన్నా. ఎట్లాంటి కంటెంట్ ఉందన్నా తమ్ముడు సినిమాలో? ఈ కంటెంట్ ఎట్టుందన్నా? ఈ తమ్ముడు చూసిన తర్వాత ఇది తమ్ముడు కాదు జెండు మామ సినిమా ఎక్కడ లేదన్నా, ఎక్కడ ఏం లేదు. నితిన్ గారు మంచి హీరో అన్న, ఆయన నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాతోటి యాక్టర్ అన్నారు కింద అల్లు అర్జున్ ఒక ఈ కింద ఒక పనికిరాడు. ఇప్పుడు జయ సినిమా తీసినప్పుడు, ఆయన జయ సినిమా తీసినప్పుడు నితిన్ ఆడు అల్లు అర్జున్ ఆడనాడన్నా, ఆయన షెడ్ కూడా దొరుకుకోలేదు. అట్లాంటి హీరో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినా అల్లు అర్జున్, ఆయన ఇక్కడనే దొరుకుతలేదు. మంచి కథ నేర్చుకోవాలన్నా, మంచి బండి ఎక్కాలన్నా. అన్నా లాయా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గారు కథలో మంచి కథ ఉంటే ఎవరిని పెట్టే పోతుంది అన్న సినిమా. నిన్ను పెట్టా పోతుంది, నన్ను పెట్టా పోతుంది, ఎవరిని పెట్టా పోతుంది అన్న. రాజమౌళి ఈగతోటి తీసిండు అన్న, ఈగతోటి తీసిండు అన్న. మనుషులు పెట్టి పెద్ద పెద్ద రాజ హీరోయిన్లను పెట్టిరు, హీరోలను పెట్టిరు, పెద్ద పెద్ద ఇట్లు కొట్టే హీరోలు పెట్టిరు అన్న. ఈగకున్న వాల్యూ లేకుండా పోతే ఎట్లా సినిమా? ఏం లేదన్న, ఏం చెప్తానికి ఒక కథ లేదు, ఒక కార్యక్రమం లేదు, ఏం లేదు. స్టోరీ కావాలి కథ ఏం చెప్పాడు. ఇప్పుడు అదొకటి ఉన్నది, కుబేరా వచ్చింది. ఉన్నోడు ఒక లేనోడు, ఉన్నోడు ఒక లేనోడు కంటెంట్ వచ్చింది. మొన్న సినిమా వచ్చింది ఏది కన్నప్ప. సరే ఏదో మన ప్రభాస్ ఏమంటారు, ప్రభాస్ నీళ్ళలో ఉన్నాడు తీసేది ఏదో ఒకటి ఘోరంగా ఒకటే చెప్తున్నాను. సింగిల్ ఇందులో ఉన్న హీరో సూపర్ వేసేదన్నా, 100కు 100 వేయచ్చు. అందుకనే నేను చెప్తున్నాను, హీరోకి పాపడది, నేను రాజు పక్కబడ్డది. ఆయన గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది, నేను మొత్తం అందులో పోయిన డబ్బులన్నీ ఇందులో తీసుకొస్తున్నాను అన్నాడు కదా. ఎంకడ చిన్నప్పుడు నేను ₹1 పోతే ₹1 ఇసిరేసేది, అది పోయేది ఇది పోయేది. మీకు కూడా గుర్తుండేది పక్కబడ్డది. ఏం మాట్లాడాలి అందులో ఏముందని ఒకసారి చెప్పాను. భయంకరంగా ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సీరియల్లో అయినా ఎమోషన్స్ ఉండి ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యామిలీ వాళ్ళు మంచి ఇన్వాల్వ్ అయిపోతారు, ఎస్పెషల్లీ లేడీస్. ఇందులో అయితే అది కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటన్నా బాబు, కాంతారా, KGF, దేవరా మొత్తం అంతా కలిపి కొట్టారు. అర్థమైపోతుంది క్లియర్గా, చిన్నపిల్లలకి కూడా చెప్తారు. అన్నింటికి కలిపినా కూడా బాగాలేదు. కలిపి నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుండేదేమో, వాటినే ఉన్నట్టు దింపేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిల్లలకు కూడా అర్థమైపోతుంది, అరే ఇది ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అని చెప్పి. అంత దారుణంగా ఉంది. పాటల విషయానికి వస్తే జాతర పాట మాత్రం బాగానే ఉండింది. పోస్ట్ ఇంటర్వెల్ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంది, 20 minutes యాక్షన్ సీక్వెన్స్. అది అక్కడ ఒక పురుడు పోసే సీన్ కూడా ఉంటుంది. ఆ ఒక్క సీన్ మాత్రం కాస్త చూడాలి అనిపించేలా ఉండింది. ఇన్వాల్వ్ అయ్యాను సినిమాలో. ఆ 20 minutes ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ సినిమాని పడుకోబెట్టాడు, అర్థంగా పడుకోబెట్టాడు. జనాలు ఫోన్లు వదిలితే తప్పు, అంత దారుణంగా ఉంది. ఫోన్లు వదిలితే ఒట్టు, నిద్రపోతున్నారు జనాలు కూడా. అన్న నితిన్ గారు మీరు ఎంత బాధపడ్డారో, పోయిన సినిమాలు పోయాయి అని చెప్పి సినిమాని రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్ని, చూడండి బాగుంటుంది అని. బాగాలేదన్నా, నైట్ షోల నుంచి సినిమాలు ఖాళీ అయిపోతాయి,
థియేటర్లు ఖాళీ అయిపోతాయి. మీరు మాత్రం చూసి ఆలోచించి మళ్ళీ ఇంకో సినిమా తీయండి. మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాము. మీరు మంచి సినిమా తీస్తున్నంత వరకు మేము చూస్తూనే ఉంటాం, తప్పలేదు. దిల్ రాజు గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగాలేకపోవడం అంటే ఆయనకు ఫ్లాప్లు ఉన్నాయి కదా, ఆయన ఫ్లాప్లు లేకుండా ఏం లేదు కదా, సక్సెస్ స్ట్రీక్ అయితే ఏం లేదు కదా. కొత్త సినిమాలు చూసుకుంటే ఆయన కూడా ఇంటర్వ్యూల్లో మీరు ఇంకా గేమ్ చేంజర్ తీయద్దు అని మొత్తుకున్నారు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే అయింది, అదే బాట పట్టింది. నాకు తెలిసి ఆయన చేసిన ప్రమోషన్లు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసమే. బుకింగ్స్ వచ్చేస్తే, సినిమా కలెక్షన్స్ వచ్చేస్తే సేఫ్ అయిపోతామని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో మాత్రం. డొల్లా లయ గారు అయితే యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. లయ గారిని చూస్తే మాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి, మంచి యాక్టర్ కదా అనుకున్నాము, బట్ లేదు. లయ గారు కూడా యాక్టింగ్ మర్చిపోయారు, మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది. వర్ష గారు మాత్రం బాగా చేశారు యాక్టింగ్. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం బాగా చేశారు, వర్ష బొల్లమ్మ. సప్తమి కూడా ఓకే ఫైన్, ఆవిడ యాక్టింగ్ కూడా బాగానే ఉండింది. క్యారెక్టరైజేషన్ కూడా నీట్గా ఎండింగ్ వరకు ఉండింది, ఏదో కమర్షియలైజ్ క్యారెక్టర్ కాకుండా నీట్గా లాస్ట్ వరకు ఉండింది, ఇంపార్టెన్స్ ఉండింది. కానీ సినిమాలో మీకు స్క్రీన్ ప్లే లేకుండా, ఒక పర్టికులర్ స్టోరీ లేకుండా, అన్న ఎంసీఏనే నేను మళ్ళీ చూసినట్టుంది. అక్కడ వదిన, ఇక్కడ అంతా అంతే, ఏం తేడా లేదు. బేసిక్గా మొత్తం అంతా ఒకటే, సీరియల్ తీసారు. తమ్ముడు సినిమా అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు కదా, దానికి నేను అదే ఓపెనింగ్ లోనే అందుకే చెప్పా, ఆ టైటిల్ పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నందుకు నితిన్ గారు ఫస్ట్ సిగ్గుపడాలి. లిటరల్లీ చెప్తున్నా, సిగ్గుపడాలి. ఆయన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని నితిన్ కూడా. ఆయన అభిమాని అయి ఉండే ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. అంటే ఆయన స్టోరీ వినేటప్పుడు ఒకలా ఉండొచ్చు, తీసిన తర్వాత అవుట్పుట్ ఒకలా కూర్చుండొచ్చు, చెప్పలేము. ఆయనకి అవుట్పుట్, ఆయన సినిమా చూసినప్పుడు ఆయన కూడా తెలిసిపోయి ఉంటుంది, ఈ సినిమా పోయిందిరా బే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలే. అంటే 100 కోట్లు 80 కోట్లు తీసి దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు. అయితే మనం ఎక్కడ అవుట్స్కట్స్ లో వికారాబాద్ అడవుల్లో తీసేయచ్చు సినిమాని, ఐఫోన్లలో కూడా తీసేయచ్చు, అలా ఉన్నాయి షార్ట్లు అయితే. నాకంతా టోప్ విఎఫ్ఎక్స్లో అయితే ఎక్కడా కనిపించలేదు. 10 కోట్లు 20 కోట్లలో అయిపోతుంది సినిమా. అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్న ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ లేవు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు. మా మీద రుద్దడానికి చూసారు సినిమాని అంతే క్లియర్గా. ఇది దొబ్బేస్తుంది అన్న, ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే, దొబ్బేస్తుంది. మినిమం కలెక్షన్స్ కూడా రావు. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అని చెప్పారు. ఆ సెంటిమెంట్ తగ్గట్టు ఇంకో 4 సీన్స్ మంచిగా రాసుకుంటే, మంచి ఎమోషనల్ సీన్స్ రాసుకున్నా సరే మంచి బాగుండేదేమో. ఆ స్కోప్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ ఎంతో ఆ సీన్స్ పర్లేదు. కంప్లీట్గా వాళ్ళు సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ కిందని చెప్పేసి కంప్లీట్గా యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయ్యా కంటెంట్ మొత్తం వదిలేసారు. అన్న తమ్ముడు టైటిల్ ఖరాబ్ చేసినట్టేనా పవన్ కళ్యాణ్ గారిది? ఆయన రిఫరెన్స్ ఎక్కడ లేవు కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి సీన్స్ రాసుకుంటూ బాగుండేది. ఎందుకంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఫ్రెష్నెస్ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ అరే వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ కనిపించింది. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక విజువల్స్ ఫ్రెండల్గా దాని వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కంటెంట్ వైజ్గా అయితే 0 అన్న. కంటెంట్ వైజ్గా 0% న్యాయం చేశారు. కాకపోతే ఒక డిఓపి చాలా బాగుంది. డిఓపి ఎలా బీజం అయినా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ ఆ మూడు చాలా బాగున్నాయి. అండ్ యాక్టివ్ విషయానికి వచ్చేసరికి అందరూ ఏదో గోపిత ఫ్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ అనిపించింది, ఎక్కడ కూడా లేదు. అంటే నితిన్ గారు హీరోగా ఇంకా వద్దంటారా? ఆయన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ దాని మీద మంచి ఉంటుంది కాబట్టి అతను గట్టిగా కొట్టాలి. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం రాబిన్ హుడ్ కంటే దారుణంగా ఉంది. ఇక్కడ అది కూడా మిస్ అయింది. బట్ ఓవరాల్ గా ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. టైటిల్ కి ఏమైనా జస్టిఫికేషన్ జరిగిందంటారా? లేదు. ఎందుకంటే పిల్లలు తీసుకొని సినిమాకి రావాలి అంటే భయపడిపోతున్న ఈ రోజుల్లో పిల్లల్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలి అని మేము మాత్రం డిసైడ్ అయ్యాం. నేను మా 2 పిల్లలు కూడా సాఫ్ట్వేర్ దాంట్లోనే ఉన్నారు. అంటే మన పేరెంట్స్ ఏమి ఇచ్చారు, మన పేరెంట్స్కి ఎందుకు పెట్టాలి అని కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడి పేరెంట్స్ని ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మేము వాళ్ళు పెట్టగా ఉంటాం. కానీ లాస్ట్లో మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా తీసేదన్నమాట. మంచి మెసేజ్. ఐ ఫీల్ వెరీ డైరెక్ట్ గారు అంత సింపుల్గా ఉంది, ఎంత సూపర్ మెసేజ్ ఈ రోజుల్లో ఇచ్చారు పిల్లలకి అంటే చిక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మంచి ఫ్లాప్ తీసాడు నితినానికి. వేణు శ్రీరామ్ అనుకుంటా డైరెక్టర్, మంచి ఫ్లాప్ ఇచ్చాడు. ఏం బాగాలేదు సినిమా, సాంగ్స్ కానీ 2 సాంగ్స్ బాగుండి, 4 సీన్స్ బాగుండి, 2 ఫైట్లు బాగున్నది మాత్రం సినిమా హిట్ కాదు. సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలి. సెంటిమెంట్ గా తీసుకెళ్దాం అనుకున్నాడు, ఆ సెంటిమెంట్ కాస్త ఆయిన్మెంట్ అయిపోయింది. సో హిట్తో వస్తాం నితిన్, హిట్ మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం నితిన్కి అని అన్నారు కదా. అవును, మంచి ఫ్లాప్ ఇచ్చాడు. దిల్ రాజు గారికి డబ్బులు పక్క నీ హీరో నితిన్ గారికి కెరీర్ కొంచెం డిసప్పాయింట్మెంట్.
ఎందుకంటే నిజాలు చెప్పుకుందాం, ఎందుకు అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేసి అవసరం లేదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసుకుందాం, ఓపెన్ అప్ అంతే. సినిమా అయితే బాగాలేదు. సినిమా అయితే నాకేం నచ్చలేదన్న. సినిమా చాలా ఘోరంగా తీశారు. అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ ఓకే కాకపోవడంతో ఏదో కంగారులో రాసినట్టు అనిపించింది. స్టోరీ అయినా కూడా, స్టోరీ స్క్రీన్ ప్లే కూడా, ప్రతిదీ కూడా ఎలా ఉందంటే నాకు నిజంగా చెప్తున్నాను, అసలు బోర్ ఎక్కించారు సినిమా అంతా కూడా. అనవసరమైన ఖర్చు, అనవసరమైన బీజిఎం రెండు కూడా అనవసరమైన సినిమాకి. ఇంకా అడుగులో వాళ్ళ కష్టం కోసం వెళ్ళొచ్చేమో సినిమాకి, కానీ తమ్ముడు అనే టైటిల్ కి అసలు సినిమాకి ఏ సంబంధం లేదు. అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇందులో, లేడీ యాక్టర్స్, సీనియర్ యాక్టర్ లయ్యా గారు ఉన్నారు. నితిన్ అంటే 4 సినిమాలు ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా తీయాలి సినిమాలు, కానీ ఎలా ఉంది సినిమా తమ్ముడు చెప్తాను. తమ్ముడు సినిమాకి ఎవరు వచ్చినా సరే డబ్బులు బొక్క, టైం బొక్క, టోటల్ గా టైమే బొక్క. తమ్ముడు కన్నా కన్నప్ప పెట్టరా, నిజంగా చెప్తాను. కన్నప్పకి వెళ్దాం బెటర్ తమ్ముడు కన్నా సరే. ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా కోసం మాట్లాడుకుందాం అన్న. అడుగులో పెట్టి నిజంగా బుర్ర ఓనకిచ్చాడు అన్న సినిమాని మాత్రం. ఒక కంటెంట్ లేదు, ఒక సిన్సియర్ లేదు, ఒక ఏమీ లేదు. ఆ ఫైట్లు ఏదో కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ ఎలా తీస్తే ఎలా తీస్తారో అది ఉంది. నిజంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అనే అనిపిస్తుంది. వేణు శ్రీరామ్ గారు మరి ఆ టాలెంట్ ఎక్కడ పెట్టి నాకు అర్థం కాలేదు. నితిన్ యాక్టింగ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం నిజంగా బుర్ర మెట్లెక్కిచ్చారు. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట మొత్తం సినిమాతో కూడా సౌండ్ చంపించారు. అలా ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం. సినిమా తమ్ముడు సినిమా అయితే బోరింగ్ ఉత్తు రొట్ట సినిమా అన్న. సినిమా అయితే నాకు ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బోరింగ్. బట్ ఏదైతే అమ్మడు కూడా ఒక ఊరిని ఇంట్రాక్షన్ చేస్తారో, ఆ ఊరిని ఇంట్రాక్షన్ చేసినప్పుడు ఏదో చెప్తుంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కూడా ఏముండదు సినిమా. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం, ఒక ఫైట్ మాత్రం సినిమాలో మనం చూడదగ్గట్టుగా కొంచెం సిన్సియర్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా తమ్ముడు సినిమాకి ఎవరు రాకండి. మీ డబ్బులు బొక్క, టైం బొక్క, 2.5 గంటల సేపు బుర్ర పాడు అంతే ఏమీ లేదు సినిమాలో. ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నితిన్ అన్న ఒక 1 year గ్యాప్ తీసుకుని ఆ యాక్టింగ్ లోనే, స్టోరీ సెలక్షన్ లో తీసుకుంటే బెటర్. ఏదో వెళ్ళమంటున్నారు కదా, సేమ్ ప్రొడక్షన్ సేమ్ హీరో, దాన్ని ఒక 1 year గ్యాప్ ఇచ్చి కొంచెం బాగా రాసి తీస్తే బెటర్. లేదంటే నితిన్ కూడా మర్చిపోతారు. థ్యాంక్ యూ.